శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలు మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు శ్రమతో మాత్రమే విద్యారంగంలో మంచి ర్యాంకులు పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ఇంటర్వ్యూల్లో బాగా చేస్తేనే ఇంటర్వ్యూలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంత తొందరగా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు లేవు. బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఒడిదుడుకులు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను అదుపులో ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి మనసుకు అశాంతి కలిగింపజేసే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అకాల భోజనం ఏర్పడుతుంది కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. సంఘంలో కూడా మీ పేరు ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకి భంగం కలిగింపజేసే వ్యక్తులు కొన్ని సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. ఇలా మాట్లాడితేనే సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు జూలై నెలలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరితో పెద్దగా మాట్లాడకండి. బాగా అవసరమైతేనే తక్కువ మాట్లాడటం, చిరునవ్వుతో ఉండటం, మీ పని మీరు చూసుకోవటం, ఇలాంటివి చేసినట్లయితే ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే మోసపోయే అవకాశం ఉంటుంది. కొంచెం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవటం అలాంటివి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే భూమి అమ్మాలన్నా కూడా తక్కువ మొత్తంలో లాభం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నీ కూడా జూలై 1వ తేదీ నుంచి జూలై 15 వరకు ఎక్కువగా ఉంటాయి. కానీ జూలై 16 నుంచి సమస్యలన్నీ ఒక్కొక్కటి క్రమక్రమంగా కనుమరుగైపోతాయి. అంటే ప్రథమార్థంలో మాత్రమే వ్యతిరేక ఫలితాలునే, ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ద్వితీయార్థంలో అంటే జూలై 16 తర్వాత సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత స్థితిని పొందగలుగుతారు. అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి. వ్యాపారం బాగుంటుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. మిమ్మల్ని ద్వేషించిన వాళ్లే ప్రేమించడం ప్రారంభిస్తారు. మీ మీద నిందలు వేసిన వాళ్ళు తప్పులు తెలుసుకుంటారు. ఆరోగ్యపరంగా అత్యుత్తమమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే జూలై 15వ తేదీ తర్వాత ప్రారంభమవుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ప్రథమార్థంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో జూలై 15 తర్వాత మాత్రం చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ప్రథమార్థంలో వచ్చిన సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. విజయ ప్రాప్తి చేకూరుతుంది. జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 11, 15, 19, 27, 28, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 5, 7, 13, 17, 22, 24, 25, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు జూలై నెలలో ప్రథమార్థంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించాలంటే ఉగ్రదేవతలను ఎక్కువగా పూజించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవటం, ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణాల్లో రాహుకాల నిమ్మదీపాలు వెలిగించుకోవటం, అలాగే నరసింహస్వామిని దర్శనం చేసుకుని నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం,
లేదా కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, వీటిలో ఏది ఆచరించినా ప్రథమార్థంలో వచ్చే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. ద్వితీయార్థంలో మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః, ఓం నమో నారసింహాయ, ఈ 2 మంత్రాలు కూడా 21 సార్లు పఠించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా శ్రవణం చేయటం చేయండి. దుర్గా కవచాన్ని శ్రవణం చేయండి. దుర్గా కవచం వింటే కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవాష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా జూలై నెలలో ప్రథమార్థంలో వచ్చే సమస్యల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు దబ్బ పండు మామూలు రాహు దోషాలకి కేతు దోషాలకి సరిపోతుంది.
రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.